నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈ నెల 16వ తేదీన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో వరి పంట పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ఈ వర్షం వల్ల నష్టపోయిన రైతులు సంబంధిత వ్యవసాయ అధికారికి వివరాలు మరియు వ్యవసాయ పట్టా పత్రాలను అందజేసి ఆ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని అధికారులకు చూపించి దరఖాస్తు నమోదు చేసుకోగలరని, నష్టపోయిన ప్రతి రైతుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తన వంతు సహాయాన్ని అందిస్తోందని కాంగ్రెస్ నాయకులు రైతులకు మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా మండల కిసాన్ కేత్ అధ్యక్షులు ఎక్కులూరి శ్రీవరామ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్, హబీబ్, ప్రతాపరెడ్డి, మల్కయ్య, నీరడి రవి, ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. కురిసినటువంటి అకాల వర్షాలకు వరి పంట ఎడపల్లి మండలంలో కొన్ని ప్రాంతాల్లో దెబ్బతిన్నందున శోషణ్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చి పంట చూడడం జరిగింది, పొలాలకు వెళ్ళి పరిశీలించడం జరిగింది. కనుక ఎడపల్లి మండలంలో ఎవరైనా రైతులు పూర్తిగా నష్టపోయినట్లయితే అటువంటి ధ్రువపత్రాలను వ్యవసాయ అధికారులకు చూపించి మీరు వాళ్ళని తీసుకువెళ్ళి పంటను కూడా పరిశీలింపజేసుకొని మీరు వాళ్లకు సహకరించి మీరు లబ్ధి పూర్తేలా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై కిసాన్, జై కిసాన్. పోదాం రేపు పోదామా డిక్లేర్ చేయి. నేను ఒకటి చెప్పిద్దామా ప్రధాన కార్యదర్శి